హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ వింతాదేవి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి. ఇంక ఈరోజు మీ దేవి రోటి పచ్చడి చేయడానికి రెడీ అయిందండి. మీకు టేస్టీగా పచ్చి మామిడికాయ ఎండుమిర్చితో రోటి పచ్చడి చేసి చూపిస్తాను. రండి చూసేద్దాం. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బాండలు పెట్టుకోండి. బాండలు పెట్టేసి గ్యాస్ వెలిగించండి. గ్యాస్ వెలిగించినాక గ్యాస్ వెలిగించాలి కదండి. బాండలు పెట్టినాక మనం రెడీ చేయాలంటే ఇదిగో గ్యాస్ వెలిగించాను, బాండలు పెట్టేసాను. ఆయిల్ కొంచెం వేస్తున్నాను చూడండి. 1 గంట ఆయిల్ అండి. ఇంకా ఇదిగో పచ్చి మామిడికాయ తీసుకొని పొక్కు తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. మీడియం సైజ్ అంత మామిడికాయ అనుకోండి. అంత మామిడికాయకి ఒక 10 ఎండుమిర్చి సరిపోతాయండి. 10-12 ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం ఘాటుగా కారంగా ఉంటుంది. మామిడికాయ కనుక బాగా పుల్లగా ఉంటే ఇంక 2 ఎగస్ట్రా అయినా వేసుకోండి. ఈ పచ్చి మామిడికాయ ఎండుమిర్చి పచ్చడి, రోటి పచ్చడి చేసి చూపిస్తాను చూడండి. నేను ఇదిగో పచ్చి మామిడికాయ తీసుకొని నీట్గా పొక్కు తీసేసి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా బండట్లో నూనె కాగింది కదా, నూనె కాగినాక ఎండుమిర్చి నేను ఒక 10-12 వేస్తున్నానండి. ఆయిల్ కాగినాక 10-12 ఎండుమిర్చి వేసి సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టి ఎండుమిర్చి బాగా ఏగాలండి. ఏగితేనే అది బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. మంట పెద్దది పెట్టారనుకో ఎండుమిర్చి మాడిపోతాయి, మళ్ళీ అవి ఏగవు, టేస్ట్ రాదు పచ్చడి కూడా. ఊరికే 5 నిమిషాల్లో ఏగిపోతాయండి అంతే. అప్పుడప్పుడు ఇలాగ వేడివేడి అన్నంలోకి, ఇప్పుడు మామిడికాయలు సీజన్ కదండి, ఒక మామిడికాయ పచ్చడి తెంచి పెట్టుకుంటే. ఈ రోటి పచ్చళ్ళు ఫేమస్ కదండి మన తెలుగు వాళ్ళం. ఈ రోటి పచ్చడి ఉంటే ఇంకా అసలు అన్నం తింటే ఎంత బాగుంటుందో. రోటి పచ్చడి లేకుండా అన్నం తినాలంటే కష్టం. మనకి ఎన్ని కూరలు ఉన్నా ఒక ముద్దలోకైనా రోటి పచ్చడి ఉండాల్సిందే కదా మనందరికీ. రోటి పచ్చళ్ళు ఫేమస్ అండి మీ దేవి. చిన్నప్పటి నుంచి నాకు కూడా భలే ఇష్టం అండి. ఇలాగా పొంగినట్టు మిరపకాయ ఆగాలండి. లోపల నుంచి ఎగుద్ది చూడండి. లావుగా ఇట్లా వచ్చేస్తుంది మిరపకాయ. అట్లా వేయించుకుంటేనే బాగుంటుంది. చాలా సింపుల్ అండి అంతే. చూడండి మిరపకాయలు వేయించేసుకోవడం, సిమ్లో వేగిపోవటం చూడు అంతే. నెక్స్ట్ కొంచెం ధనియాలు, అందుకే బాగా వేగినాయి కదండి. కొంచెం కలర్ మారినాయి చూడండి. కలర్ మారినాక ధనియాలు కొంచెం ధనియాలు వేసుకోండి. నెక్స్ట్ ధనియాలు కూడా కొంచెం వేగనివ్వండి. మనకు తెలిసిపోద్దండి ఆ వేడికి ధనియాలు ఎంతసేపు వేగుతాయి. అయిపోయింది ధనియాలు వేగినాయి. నెక్స్ట్ జీలకర్ర అండి. జీలకర్ర కొంచెం వేసుకోండి, బాగుంటాయి. మెంతులు కూడా 4 గింజలు, ఇది ఎంత పావు చెంచా అంతే. కొంచెం మెంతులు వేసుకోండి. అన్నిటినీ బాగా వేగనివ్వండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. అంతేనండి, వేగిపోయింది. మంచి స్మెల్ యాగుతుంటేనే అసలు మనకి ఎంత మంచి స్మెల్ వస్తుందనండి. కరివేపాకు, మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి మంచి స్మెల్ వస్తుంది. వీటిని దంచి రోట్లో ఇంకా పచ్చడిగానే తాలింపు పెట్టేసుకుంటే వేడి వేడి అన్నంలో మనం తినేసేయచ్చండి. చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా వచ్చేస్తే ఏగినట్టు ఎండుమిర్చి. అది మీకు అందరికీ ఇప్పుడు పిల్లలకి తెలుసో తెలియదో అని మళ్ళీ చూపిస్తున్నానండి. ఏగినాయి.
ఇంకంతే, అంతకంటే నల్లగా అవ్వకూడదండి, మళ్ళీ బాగుండదు. గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇటు రండి, రోట్లో పచ్చడి చేద్దాం ఎలాగో. ఎందుకండి రోట్లో వేసి దంచుతున్నాను చూడండి. ఎండుమిర్చి వేసుకోవటం, మెత్తంగా దంచేయటం. రోడ్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఫస్ట్ ఎండుమిర్చి, ధనియాలు అన్నీ మనం వేయించుకున్నాయి. మెత్తంగా మెదిగిందాక మామిడికాయలు వేయద్దు. అప్పుడప్పుడు ఇటు కలుపుకోండి. అయిపోయింది, మెదవుతుంది చూడు. ఇదిగో ఇట్లా మెదిగితే సరిపోద్దండి. చూడండి, కనపడుతుంది కదా. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కొంచెం కొంచెం వేసుకుంటా దంచుకుంటున్నానండి. అన్నీ వేసేయండి. స్లోగా దంచుకోండి, కళ్ళల్లో పడకుండా. ఇది రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి, అందుకని మీకు మిక్సీలో చూపించలేదు. లాస్ట్ మామిడికాయ ముక్కలు బాగా మెరిగినాక తెల్లబాయలు ఉంటాయి కదండి, ఉప్పు వేసుకొని దంచుకోండి పచ్చడి దంచేటప్పుడు. నేను ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. ఇగో తెల్లబాయలు వేసేసుకోండి. ఎర్రగడ్డ వేయబాకండి దీంట్లో. ఎర్రగడ్డ అంటే ఉల్లిగడ్డ, ఆనియన్ మొత్తం దంచేసుకోండి. ఇంత బాగా వస్తుంది. మామిడికాయ రోటి పచ్చడి రెడీ అండి. ఇంకా ఇట్లా ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. చేతితోటే, మేము పెద్దవాళ్ళం కదండి, చేతితోటే తీస్తాం రోట్లో నుంచి. ఇప్పుడు పిల్లలన్నిటికీ స్పూన్లు, గెంట్లేనండి. మన చెయ్యి కంటే ఆయుధం ఏముంటుంది చెప్పండి. పచ్చడి ఇది మొత్తం తోడేసాము. ఇంకా 2 తాలింపు పెట్టేసుకున్నాం. ఇది చూడండి, తాలింపు పెట్టేసుకున్నాం. చూడండి, రోట్లో పచ్చడి దంచుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం. తాలింపు వేసుకుంటేనే బాగుంటుందండి ఈ పచ్చడి. చూపిస్తారండి తాలింపుకి. 1 గంట నూనె వేసుకోవటం, కొంచెం ఎక్కువే వేసుకున్నాను, బాగుంటుంది. 1 గంట వేసాను నేను ఫుల్గా, మీరు 1 గంట నిండా వేసుకోండి. ఇంకా నూనె కాగనివ్వండి. తెల్లపాయలండి, దీనికి ఆనియన్ వేయద్దు. ఈ పచ్చడికి టేస్ట్ బాగుండదు. ఈ తెల్లుల్లిపాయలు అంటారు కదా, వీటి వాసనే బాగుంటుంది ఈ పచ్చడి. ఉల్లిపాయ వేయబాకండి, మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోయేస్తారేమో. ఆ టేస్ట్ అంత బాగుండదు. అసలు ఈ పచ్చడి చూస్తుంటేనే చూడండి ఎంత బాగుందో కలర్గా. కదండి, ఎల్లిపాయలు తాలింపులో వేసుకునేటప్పుడు ఎప్పుడైనా అలా నొక్కి వేసుకోండి. డైరెక్ట్ వేస్తే అయిపోయి వచ్చి మన ముఖాన పడతాయి. ఇదేవి వంట చేసేటప్పుడు కూడా కొన్ని చిట్కాలు చెప్తుంటారండి. వింతా దేవి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. వీడియోలో మంచి టిప్స్ మీకు వంటకు సంబంధించినవి కానీ, మన లైఫ్కి సంబంధించినవి కానీ, రోజు ఏదో ఒక విషయం మాట్లాడుకుందాం. మన జీవితంలో జరిగాయి కదండి. కాకపోతే మేము పెద్దవాళ్ళం కాబట్టి, కొంచెం ముందు అనుభవించుంటాం కాబట్టి
ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీకు చెప్తున్నా. ఇప్పుడు వచ్చే పిల్లలకి నా వీడియోలు అందరూ 25 నుంచి 35 వయసు మధ్యలో పిల్లలే చూస్తున్నారండి. ఇప్పుడు పెళ్ళయ్యి ఫ్యామిలీలు పెట్టే పిల్లలందరికీ కొన్ని ఏదో నాకు తెలిసిన సలహాలు కొన్ని చెప్దామని, వాటిని కొంతమంది అయినా ఆలోచించుకొని పాటిస్తారని నా తాపత్రయం అండి. మీ అందరికీ చెప్పాలని, అందరూ మంచిగా ఉండాలని, అదే నా కోరిక. ఇదిగో తెల్లవాయలు వేగినాయి. నెక్స్ట్ మినపప్పు వేసుకుందామండి. మినపప్పు కూడా కొంచెం వేగనివ్వండి. తాలింపులో మినపప్పు వేగితేనే స్మెల్ వచ్చి వాసన బాగుంటుంది. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు కొంచెం, అంతేనండి. ఇంకా మెంతులు ఏం పర్లేదు, ఇందాక వేసాం కదా పచ్చట్లో. ఇవి బాగా యాగనివ్వండి. మినపప్పు వేగితేనే బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ చిన్న చిన్నయేనండి మన పచ్చడి టేస్ట్ బాగా రావడానికి. ఈ చిన్న చిన్న టిప్స్ కనుక పాటిస్తే అసలు తాలింపులో కూడా ఎంత టేస్ట్ వస్తుందోనండి. నూనె కాగాలి, కాగినాక మినపప్పు యాగాలి, ఏగినాకే కొరవ వేస్తుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. మనం ఏదో అడావుడిగా అయిపోవాలని అన్నీ టకటక వేసేసామనుకోండి, పచ్చి వాసన వస్తుంది, బాగుండదు పచ్చడి. మాకు కుదరలేదే, పెద్దోళ్ళు చేస్తే బాగుంటుంది అంటారు. పెద్దోళ్ళు ఇవన్నీ పాటించేవాళ్ళు అప్పుడు, అందుకే వాళ్ళకి అంత టేస్ట్గా బాగా వస్తుంది. మీరు కూడా కొంచెం అంతే కాన్సన్ట్రేషన్ పెట్టేస్తే అయిపోద్ది అంతే. రోజు ఒకరు కామెంట్ చేశారండి, నాకు అసలు చాలా సంతోషం అనిపించింది. నా వీడియోలో కొంతమందికైనా విని మారుతున్నారని. అబ్బాయి అండి, అమ్మ చాలా బాగా చెప్పారమ్మా మీరు అని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసిందండి. ఇంకా మంచి మంచి కామెంట్స్ పెట్టండి నా వీడియోల్లో ఎలా ఉన్నాయో. ఇంకా నేర్చుకుంటున్నానండి నేను, ఇప్పుడే స్టార్టింగ్. రోజు రోజుకి కొంచెం కొంచెం నేర్చుకుంటాను. ఈ తీయటంలో కానీ వీడియో చెప్పడంలో కానీ ఏమన్నా తెలుసుకొని ఇంకా రోజుకి రోజుకి ఇంప్రూవ్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. ఇది ఎండుమిర్చి చేస్తున్నానండి. అబ్బాయికి చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కూడా చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలు షేర్ చేయండి. ఎండుమిర్చి కూడా యాగనివ్వండి. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా బాగా వేసుకోండి. కరివేపాకు మంచి పచ్చిది కనుకైతే మంచి స్మెల్ వస్తుందండి తాలింపులో వేస్తే. ఆ స్మెల్ పచ్చడికి తగిలితే అసలు ఎంత బాగుంటుందో. ఇందులో మొత్తం కాగిపోయిందండి. నేను ఇంకా పచ్చడి వేసేస్తున్నాను తాలింపులో, చూడండి. ఊరకు కొంచెం మామిడికాయలు కొంచెం పచ్చి కదండి, ఆ పచ్చి వాసన పోయేదాకా ఎంత ఒక 2 minutes వేగినా చాలు. మనకు అర్థమవుతుంటుంది పచ్చడి వేగిందా లేదనేది. మామిడికాయ పచ్చి వాసన పోయే వరకు అటు వేయించి తీసి పెట్టేసుకోండి. పచ్చడి రెడీ అయిపోతుంది. మీకు వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడితో అన్నం తింటే, మనం రైస్ కూడా అయ్యింది, రైస్ పెట్టి చూపిస్తాను మీకు. తీసుకుంటాం. పచ్చడి ఆడుతుంది, నేను రైస్ పెడుతున్నాను. అయిపోయిందండి, పచ్చడి అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా గ్యాస్ ఆపేసేయండి. పచ్చడి తీసి పెట్టుకోండి గిన్నెలో. ఇది 2-3 రోజులన్నా బాగుంటుందండి, నిల్వ ఉంటుంది. ఉల్లిపాయ వేయకండి, ఉల్లిపాయ వేస్తే మళ్ళీ నిల్వ ఉండదు, ఆ స్మెల్ వేరేగా ఉంటుందండి. లాస్ట్ కొత్తిమీర వేసుకోండి. నేను పడినట్లేని మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. చూడండి పచ్చడి 1 రూపాయి అయినట్టు కొత్తిమీర వేసుకోండి. నేను పడినట్లు వేసేసి చూడండి, చాలా బాగా వచ్చింది కదా పచ్చడి. మనం అన్నంలో కూడా 1 స్పూన్ వేసుకొని తిని చూద్దాము. ఇదిగోండి రైస్లో
చూడండి ఎంత బాగా వస్తుందో. నేను కలిపి చూపించి మీకు ఒక ముద్ద టేస్ట్ చూపిద్దామని నా ఆశ. పచ్చడి కొంచెం ఎక్కువే కలుపుకోండి, బాగుంటుంది. ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. మీకు మేమంటే కారం తింటాము, మాకు అలవాటు కాబట్టి నెయ్యి వేసుకోకుండా తింటున్నాము. ఇందుకు ఎంత బాగుందోనండి. బా కరెక్ట్గా సరిపోయినాయండి అన్నీ. మీరు కనుక కొంచెం నెయ్యి వేసుకొని కానీ తింటే ఇంకెంత బాగుంటుందో చూడండి. ఇదిగో చూడు ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా చేసుకొని తినండి అప్పుడప్పుడు. ఈ దేవి అమ్మ టేస్ట్లు కూడా మీరు కూడా చూడండి. బాగుందండి. థ్యాంక్ యూ. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.